రామచంద్ర గారు ఏమంటారు? మహానాడు చాలా అట్టహాసంగా గ్రాండ్గా జరుగుతుంది. 2 days బాగా సక్సెస్ అయింది. 3వ రోజు కూడా సక్సెస్ అవ్వబోతోంది అని కూడా మాట్లాడారు. 5 లక్షల మంది వివిధ జిల్లాల నుంచి కూడా తరలి వస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి మహానాడు పైన? అసలు తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడు ఆ పార్టీ అధినేతకు, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కోటరీకి, వాళ్ళ వర్గానికి పండగేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం కాదమ్మా. ఎందుకని? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు సుమారు పార్టీ అధికారంలో ఉన్న 23 సంవత్సరాల పాటు, అదేవిధంగా సుమారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, అదేవిధంగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఏ ఒక్క రంగంలో అయినా చెప్పుకోదగ్గ మార్పులు కానీ, అభివృద్ధి కానీ, ఏ ఒక్క వర్గానికి కానీ పూర్తిగా న్యాయం జరిగిందా అనే ప్రశ్న లేవనెత్తితే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఇంకొక విషయం చెప్పాలంటే, బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన అవకాశము ఎక్కడా బహుశా వేరే ఏ పార్టీకి రాలేదు. అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క రంగంలో కూడా పూర్తిగా అభివృద్ధి చేసే కార్యక్రమం అయితే తెలుగుదేశం పార్టీ చెయ్యడంలో విఫలమైందనే నేను చెప్పగలను. అంటే ఇప్పుడు ఏంటి, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ఏర్పడిన తర్వాత ఈ 1 year పాటు వైఫల్యాలే ఉన్నాయంటారా? 100% కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు సంవత్సరం రోజులు గడిచినా నెరవేర్చే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా ఈరోజు గత 2019 నుండి 24 వరకు ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే దోపిడీ కార్యక్రమం జరిగిందో దాన్ని కొనసాగింపు కార్యక్రమంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తోంది తప్ప ప్రక్షాళన చేయాలనే ఆలోచన కానీ, ఆ దిశగా ప్రభుత్వం కానీ నడవలేదనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్న మాట. అంటే ఏంటి మీకు వైఫల్యం అంటే ఇప్పుడు ఎక్కడ కనిపించింది? గత ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది అని అంటే వైఫల్యం అనేది కొన్ని రంగాల్లో ఉంటుంది, కొన్ని కేటగిరీస్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు సూపర్ 6 చెప్పారు, అవి అమలు చేయలేదనా, లేకపోతే ఉద్యోగాల విషయంలోనా, లేకపోతే పరిశ్రమల విషయంలోనా, సంపదను సృష్టించే విషయంలోనా, ఎక్కడ మీకు వైఫల్యం కనిపించింది? అన్ని రకాలుగా. ఈరోజు కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ 6 పథకాలు పూర్తిగా సంవత్సరం రోజుల పాటు చిన్న చిన్న పథకాలు కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్నారు. ఇదే హామీతో గతంలో అధికారంలోకి వచ్చిన కర్ణాటక ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిన 20-25 రోజుల్లో అమలు చేస్తే, మరి కూటమి ప్రభుత్వము సంవత్సరం రోజులు గడిచినా కానీ ఇప్పటికి అమలు చేయలేదు. తేదీల మీద తేదీలు వాళ్ళు ఏదో ఒక డైవర్షన్ కోసం చెప్పుకుంటూ వెళ్తున్నారు. రామచంద్ర గారు, ఇప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో గనక అధికారంలోకి రాగానే ఒక 25 రోజుల్లో ఉచిత బస్సు హామీ ఇచ్చిన ప్రకారమే ఇచ్చినట్టు, ఏపీలో కూడా అప్పుడే వెంటనే ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. సో వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. మరి ఆ విషయం మీరు ఎన్నికలకు ముందు చెప్పలేదు కదా. మేము హామీలు ఇస్తున్నాము, ఇది అమలు చేయడానికి నాకు సంవత్సర కాలం పడుతుందో లేదా 5 సంవత్సరాల కాలం పడుతుందో అనే విషయం కూడా ఎన్నికలకు ముందు ఇచ్చింటే బాగుండేది. ఇదే చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో మహిళలతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి మీరు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా మీరు బస్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చారు. మరి ఆ రోజు చెప్పలేదు కదా. ఫస్ట్ హామీ పెన్షన్ ఇచ్చారు, పెన్షన్ చెప్పిన 12 రోజులకే అమలు చేశారు. రైతులకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, మిగిలిన అన్ని అంశాల్లో కూడా కూటమి ప్రభుత్వము ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలుగా విఫలం చెందింది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకు విఫలం చెందింది? ఓకే, ఇప్పుడు ఏ రంగాల్లో కూడా మీరు కరెక్ట్గా చేయలేదు, అన్ని రంగాల్లో విఫలం అయింది అని అంటున్నారు. నిజంగా ఒకవేళ అన్ని రంగాల్లో కనుక కూటమి ప్రభుత్వం విఫలం అయ్యి ఉంటే కనుక ఈ పాటికే ప్రజలు తిరగబడేవారు కదా. పెన్షన్ చెప్పారు 12 రోజుల్లో, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 రోజుల్లో 100% అసంతృప్తి ఉంది. ఈరోజు గత ప్రభుత్వ హయాంలో మహిళల పైన దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి, హత్యలు జరిగాయి అంటూ ఇదే కూటమి నాయకులు, ఈ 3 పార్టీలకు సంబంధించిన నాయకులు అనేక రకాలుగా మాట్లాడారు. అదే విధంగా జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు అయితే సుమారు 30,000 మందికి పైగా మహిళలు మిస్ అయ్యారని చెప్పి మాట్లాడారు. మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైంది, ఏం చేస్తున్నారు? మరి దీని మీద ఏమైనా విచారణ జరిపించారా? అదే విధంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా
ప్రతిరోజు మహిళలపైన ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక చోట రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఈ ఒక్క సంవత్సరం కాలంలోనే సుమారు రాష్ట్రంలో 280కు పైగా మహిళల పైన అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగాయి. మరి వీటిపైన మీరు తీసుకున్న చర్యలేంటి? అదే విధంగా ఈ రోజు రైతులకు సంబంధించిన అంశంలో మీరు ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నిలబెట్టుకోలేకపోయారు. అదే విధంగా బీసీలకు సంబంధించి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో బీసీల నాయకుల పైన కావచ్చు, బీసీల పైన కావచ్చు అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు చెప్పాయి. మరి సంవత్సరం రోజులు అవుతోంది, ఎందుకు తీసుకురాలేకపోయారు? దీనికి ఏమైనా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలా, లేదా దీనికి ఏమైనా ప్రత్యేకంగా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా? ఎందుకు దాని గురించి మాట్లాడడం లేదు? మరీ ముఖ్యంగా కూటమి పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దీని గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకంటే బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తే తర్వాత జరగబోయే పరిణామాలు వీళ్ళ యొక్క ఏదైతే తప్పుడు కేసులు పెట్టడానికి ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు రాష్ట్రంలో 100కి 80-90% పైగా బీసీల మీదే పెడుతున్నారు. మరి బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తే ఈ కేసులన్నీ ఎవరి మీద పెట్టాలనే సంకోచించే ఈ రోజు ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వీటిని అడిగే, ప్రశ్నించే ధైర్యం కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న బీసీ నాయకులు, బీసీ మంత్రులు చేయలేకపోతున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అంటే చేయకుండానే వేదిక మీద అంతమంది బీసీ నాయకులు ఉన్నారు. ఎందుకంటే అనురాధ కూడా మాట్లాడారు, స్వర్గీయ NTR వేసిన మొక్క ఈరోజు వృక్షంగా మారి 90% వరకు బీసీ నాయకులు ఇవాళ వేదిక మీద కూర్చున్నారు అని అంటే కూటమి ప్రభుత్వం బీసీలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందనే విషయం ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. మీకేంటి బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదని అంటున్నారు? మీరు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఎందుకు బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ హయాంలో 1983 నుండి 2025 వరకు బీసీలకు వేదిక మీద కుర్చీలేసి కూర్చోబెట్టడము, లేదంటే ఉత్సవ విగ్రహాల లాంటి పదవులు ఇచ్చి ఓటు బ్యాంక్ రాజకీయం చేయడం తప్ప నిజమైన బీసీల అభివృద్ధి 100% జరగలేదు. అది విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, అదే విధంగా రాజకీయంగా కావచ్చు. ఈ రోజు చెప్పుకుంటున్న బీసీ నాయకులు 80% బీసీ నాయకులు ఉన్నారంటున్నారు. మరి ఇదే బీసీలకు సంబంధించి ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. మరి ఎందుకు ప్రశ్నించడం లేదు మీరు? ఎందుకంటే ఇక్కడ ఉన్న బీసీ నాయకులకు కానీ, బీసీ మంత్రులకు కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేదా పార్టీని కానీ ప్రశ్నించే హక్కు కానీ, ఆ ధైర్యం కానీ లేదు. కాబట్టి ఈ రోజు బీసీలను అడ్డం పెట్టుకొని వాళ్ళు అధికారాన్ని చెలాయించే కార్యక్రమం జరుగుతోంది. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆనాడు ఉన్న బీసీల పరిస్థితి గురించి, ఆనాడు ఆర్థిక పరిస్థితుల గురించి కానీ, పేదరికం గురించి కానీ అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు నియమించిన మురళీధరన్ కమిషను బీసీలకు న్యాయం జరగాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో 150% పైగా ఉన్న బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ హయాంలో కమిషను ఈ నివేదిక ఇస్తే ఈ రోజు వరకు 30 సంవత్సరాల తర్వాత కూడా ఆ నివేదిక గురించి మాట్లాడే ప్రయత్నం కూడా జరగడం లేదంటే బీసీలకు ఏం న్యాయం జరుగుతుందో మనం చూడొచ్చు. ఓకే, ఇప్పుడు టీడీపీ పాలనకు వైఎస్ఆర్సీపీ పాలనకు తేడా ఏంటి అంటే మీరేం చెప్తారు? మీరు ఇంతకుముందే చెప్పారు గత వైసీపీ పాలనే టీడీపీ కూడా కంటిన్యూ చేస్తుంది అని. అంటే ఒక్క పాజిటివ్ కూడా లేకపోతే, ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేకపోతే అసలు అన్ని సీట్లు ఇచ్చి ప్రజలు ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఇంత భారీ విజయంతో గెలిపిస్తారంటారా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెన్సెస్ చూసుకుందాం. వైసీపీకిను టీడీపీకిను డిఫరెన్స్ ఏంటి? పాలన ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంది. 2019 నుండి 24 వరకు ఒక రకమైన అరాచకము, ఒక రకమైన దోపిడీ జరిగింది. 2024 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాల పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆ ప్రభుత్వంతో పోల్చుకోలేము, కానీ దోపిడీ వ్యవస్థ కొనసాగుతోంది. వీళ్ళిచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ రోజు కేవలం పథకాల గురించి మాత్రమే కాదు, అభివృద్ధి పరంగా తీసుకుంటే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించి కోటరీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ ఏదైతే ఉందో, వాళ్ళ అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏం ఒరగడం లేదనేది స్పష్టంగా కనబడుతోంది. ఓకే, అంటే పాలనలో ఏమీ తేడా లేదని అంటారు. దోపిడీ డెఫినెట్ గా ఈ రోజు పోలీస్ వ్యవస్థ పరంగా తీసుకున్నా, రాష్ట్రంలో జరుగుతున్న
అరాచకాలు అంటే మహిళల పైన దాడులు కావచ్చు, విద్యార్థుల పైన కావచ్చు, మిగిలిన అన్ని అంశాల్లో కావచ్చు, అదే విధంగా పథకాలు అమలు చేసే విధానంలో కావచ్చు, అదే విధంగా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన టెండర్లు, ప్రాజెక్టుల విషయాల్లో కూడా పూర్తిగా ఏవైతే గత ప్రభుత్వ హయాంలో దోచుకున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ రోజు కూడా కొనసాగుతున్నారు తప్ప మరొకటి కాదమ్మా. అంటే ఇప్పుడు అవినీతి పరులు ఉంటే గనక వాళ్ళని బయటికి తరిమేసి నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళనే ఉంచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం లక్ష్యమే అది కదా. ఎవరైతే అవినీతి పరులు ఉంటారో వారిని మేము తరిమేస్తాము, నీతి నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఉంచుకుంటామని చెప్తున్నారు కదా. సేమ్ టైం అధికారులు కనుక అనిపిస్తున్నారు. అండ్ నిన్న ఇదొక విషయం కూడా మాట్లాడారు, కోవట్టులు ఉన్నారు. ఇప్పుడు తప్పించాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పించామని ఒక్క కాంట్రాక్టర్ను కానీ ఒక్క ఉదాహరణ చూపించండి. మీరు పోలవరం విషయంలో కావచ్చు, అదే విధంగా రాజధానికి సంబంధించిన అంశంలో కావచ్చు, మిగిలిన కాంట్రాక్టర్ల విషయంలో కావచ్చు, అదే విధంగా గతంలో జరిగిన అవినీతి ఏదైతే ఎర్రచందనం పరంగా కావచ్చు, ఇసుక పరంగా కావచ్చు, గనుల పరంగా కావచ్చు, ఈ వీటన్నింటికి సంబంధించి భూముల పరంగా కావచ్చు, అటవీ భూములు దోచుకున్న వాళ్ళపైన కావచ్చు, మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ రోజు అటవీ భూములు దోచుకున్నారని చెప్పి స్పష్టంగా నివేదికలు వచ్చాయి. అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించి 1000 ఎకరాలు దోపిడీ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న పెద్దలని చెప్పి స్పష్టంగా నివేదికలు వచ్చాయి. అదే విధంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరో చిన్న చితకా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, కానీ దీని వెనక ఉన్న ప్రధాన సూత్రధారులని పూర్తిగా పక్కన పెట్టారు. అదే విధంగా ఎర్రచందనంకి సంబంధించి గత 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సంపదని కొల్లగొట్టారని మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. మరి వీటన్నింటిపైన ఏం చర్యలు తీసుకున్నారు? నిజంగా అవినీతి చేసిన వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే మిమ్మల్ని దూషించారో, ఎవరైతే మిమ్మల్ని తప్పుగా మాట్లాడారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటున్నారు. తప్పు లేదు, అందులో తీసుకోండి. కానీ నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన వాళ్ళందరినీ కూడా పక్కన పెడుతున్నారు, వాళ్ళతో బేరాలు చేస్తున్నారని కూడా ఈ రోజు ప్రజలు పబ్లిక్ గా మాట్లాడుకుంటున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన, కూటమి పెద్దల పైన ఉంది. అండ్ నిన్న లోకేష్ కూడా ఒక 6 తీర్మానాలు కూడా చేశారు. ఏంటది? తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళము, స్త్రీ శక్తి అంటూ. మీరు మహిళలకు అసలు రక్షణ లేదు అని అంటున్నారు. మహిళలకు సంబంధించి ఎటువంటి పాలసీలు తీసుకొస్తాము, స్త్రీ శక్తి అనేది దానికి ఏ విధంగా దోహదపడుతుంది అనేది నిన్న వివరించారు. అండ్ పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ అన్నదాతకు అండగా ఉంటుంది, కార్యకర్తే అధినేత. అంటే ఇవాళ ఒక కార్యకర్త దగ్గర నుంచి కూడా ఎంపీ ఎమ్మెల్యేల వరకు కూడా అసలు కూటమిలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయాన్ని వాళ్ళ మాటలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. అసలు ఏ రోజు కూడా మహానాడులో ఒక కార్యకర్త స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడే అవకాశం లేదు, కానీ ఇవాళ మహానాడులో ఒక కార్యకర్తని స్టేజ్ పైకి పిలిచి మాట్లాడే అధికారము, అవకాశము ఇవాళ కూటమి ప్రభుత్వం ఇస్తుందని మాట్లాడుతున్నారు కదా. మరి ఎందుకు మీకు ఎక్కడ అణిచివేత కనిపిస్తోంది? ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తల్ని తమ దేవుళ్ళుగా భావిస్తున్నారు. అండ్ మరొక విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు, కార్యకర్తల్ని ఎవరిని నెగ్లెక్ట్ చేయొద్దు, వాళ్ళని కూడా, కింది స్థాయి వ్యక్తులను కూడా మనం గౌరవించాలి, వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోవాలి అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు. మీకు ఎక్కడ అణిచివేత కనిపించింది? ఒక్క విషయం చెప్తానమ్మా. తెలుగుదేశం పార్టీ గురించి, పార్టీ విధానాల గురించి, ఆ పార్టీ యొక్క కార్యకర్తల గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కానప్పటికీ మీరు ప్రస్తావించారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నిజంగా పనిచేసిన కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ విలువ లేదు అనేది గత సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో మనం చూసాము. ఓకే, నిన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ విషయం గురించి మాట్లాడారు. వైసీపీ నుంచి వచ్చిన కోవట్టులు ఉన్నారనే విషయం కూడా మాట్లాడారు. మీకు పార్టీకి, రాజ్యసభకి ఒక సభ్యుని పంపాల్సిన అవకాశం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో గత 30-40 సంవత్సరాల నుండి అనేక రకాలుగా కష్టపడిన నాయకులు ఎంతో మంది ఉండగా నిన్న కాదు మొన్న వచ్చిన తానా సతీష్ లాంటి వాళ్ళని రాజ్యసభకు పంపించే కార్యక్రమం చేశారు. మరి తానా సతీష్ గారు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు చెప్పాలి. అదే విధంగా మిగిలిన పదవుల అంశాల్లో కానీ ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన పదవుల విషయంలో కావచ్చు, కాంట్రాక్టర్ల విషయంలో కావచ్చు, నిజంగా కష్టపడుతున్న కార్యకర్తలకు, నాయకులకు విలువ లేదనే విషయము వీళ్ళు మాత్రమే చెప్పుకుంటున్నారు. మేము గొప్పగా చేస్తున్నామని తప్ప ఏ నాయకుడు, ఏ కార్యకర్త బయటకు చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి బయట చెప్పడం లేదు. కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విలువిచ్చేదైతే, నాయకులకు విలువిచ్చేదైతే ఈ రోజు లక్షల మంది ఎన్నో రకాలుగా వేదన చెందుతున్నారు. ఆ విషయాలన్నీ ఈ ప్రభుత్వం, ఈ పార్టీకి సంబంధించిన అధినేతలకు తెలియని విషయము కాదు.
అదే విధంగా వీళ్ళు ఇచ్చే పదవుల్లో కావచ్చు, ప్రిఫరెన్సెస్ లో కావచ్చు, నేను ఇంతకు ముందు అన్నట్టు బీసీలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, కేవలం వేదిక మీద షోలు చేయడానికి, వీళ్ళ పబ్లిసిటీ చేసుకోవడానికి చూపిస్తున్నారు తప్ప మిగిలిన అన్ని అంశాల్లో వీళ్ళ కోటరీకి ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప మరొకటి కాదు. అంటే ఇప్పుడు ఏడాది పాలన పైన ప్రజలు సంతృప్తిగా లేరు, అందులో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా సంతృప్తిగా లేరు అంటే డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిజమైన కార్యకర్తలు, నాయకుల్లో అసంతృప్తి ఉంది. ఇది రాష్ట్ర నాయకుల స్థాయి దగ్గర నుండి గ్రామ స్థాయి కార్యకర్త వరకు కూడా 100% ఈ అసంతృప్తి ఉంది. దీనికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, కాబట్టి ఇది మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఇది వాస్తవం. ఓకే, మీ ఆవేదన ఏంటి? అసలు బీసీలకు ఎటువంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? బీసీలకు నిజమైన అధికారము, నిధులు ఉండే పదవులు కావాలి. వీళ్ళలాగా వీళ్ళు అందించే ఉత్సవ విగ్రహ పదవులు ఎవరు కోరుకోవడం లేదు. దానివల్ల బీసీలకు జరిగే మేలు కూడా ఏమీ లేదు. ఈ రోజు బీసీలకు సంబంధించిన, కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు కానీ, లేదా మిగిలిన అంశాల్లో కానీ, వీళ్లకు అభివృద్ధి చేయాలన్నా, లేదంటే మంచి చేయాలన్నా, ఏ రకంగా చేయాలన్నా కానీ వీళ్లకు విధులు కానీ, లేదా వీళ్ళకి ఏదైతే అధికారం కానీ లేదా నిధులు కానీ లేని పదవులు ఇచ్చి మేము ఇంతమంది బీసీలకు ఇంతమంది నాయకుల్ని ముందుకు తీసుకొచ్చాము, వాళ్ళకి ఇన్ని పదవులు ఇచ్చామని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ చేసుకునే కార్యక్రమం కాకుండా నిజమైన అభివృద్ధి కోసము నిధులుగా కేటాయించే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా అధికారం ఉన్న పదవులు ఇచ్చే కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు మాట్లాడచ్చు, అంతే తప్ప పబ్లిసిటీ కోసం చేసే కార్యక్రమాలు కాదు. గత ప్రభుత్వ హయాంలో అసలు బీసీలకు ఎటువంటి అన్యాయం జరగలేదు, న్యాయమే జరిగిందని అంటారా? నిజంగా న్యాయం జరిగి ఉంటే ఇవాళ పార్టీ పరిస్థితి అలా ఉండేది కాదు కదా. రాజకీయ ముసుగులో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరిగిందని ఎవరు చెప్పారు? పూర్తిగా బీసీలను బానిసలుగా చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా బీసీలను ఆ పార్టీలు, ఆ కుటుంబాల యొక్క బానిసలుగా పరిగణిస్తున్నారు. వాళ్ళకు అనుగుణంగా వీళ్ళని వాడుకుంటున్నారు, ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు, పదవులు చూపించి వీళ్ళు అనేక రకాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప బీసీల అభివృద్ధి కోసం విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, వీళ్ళ అభివృద్ధికి ఏ మాత్రం తోడ్పాటు అందించలేదు. ఇది చాలా స్పష్టంగా నేను చెప్పగలను. గత ప్రభుత్వ హయాంలో అసలు వాళ్ళు నాయకులు అయ్యే అవకాశమే లేదు అన్నారు. 24% నుంచి 34% రిజర్వేషన్లు తీసుకొచ్చి గత ప్రభుత్వం వాటిని రద్దు చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లి వాళ్ళ నాయకుల్ని ఒక అందలం ఎక్కించి కూర్చోబెట్టింది కదా. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తుంది కదా. చెప్తున్నానమ్మా, తగిన ప్రాధాన్యత ఇచ్చినా కూడా మీకు బీసీలకు ఎక్కడో అన్యాయం జరుగుతుంది అనే మాట్లాడుతున్నారు. ఏ పార్టీ అయినా ఇస్తా ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 56 మందికి బీసీ కార్పొరేషన్ కులాల వారీగా విడదీసి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. మరి దానివల్ల ఉపయోగం ఏంటి? ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. మరి అదే పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇందులో బీసీలకు ఒరిగింది లేదు. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ నాయకుల్లో కూడా స్వతంత్రంగా ఉండే నాయకుల్ని వీళ్ళు ప్రోత్సహించే పరిస్థితి ఉండదు. ఎవరైతే వాళ్ళ అడుగులకు మడుగులు అవుతారో, వాళ్ళ మోకాళ్ళ దగ్గర ఉంటారో వాళ్ళకు మాత్రమే పదవులు ఇస్తారు తప్ప నిజంగా స్వతంత్రంగా బీసీల అభివృద్ధి కోసం కృషి చేసే వాళ్ళకి కానీ, బీసీలకు మంచి జరగాలని ముందుకొచ్చే వాళ్ళకి కానీ ఈ పార్టీలు ప్రోత్సహించవు. ఇది పచ్చి నిజము. తప్పు చేసిన వారి పట్ల చండశాసనుడిలా కూడా నేను పని చేస్తానని చెప్పేసి మాట్లాడారు చంద్రబాబు. నిన్న ఒక ప్రకటన చేశారు. మరి ఇలాంటి కామెడీ స్టేట్మెంట్లు ఇచ్చే స్థాయికి ఆయన రావడం అనేది చాలా హాస్యాస్పదము. ఈ రోజు గత ప్రభుత్వ హయాంలో ఎవరు తప్పు చేశారో, ఎవరు ఈ రోజు విచ్చలవిడిగా ఇప్పటికి కూడా ప్రగల్భాలు పలుకుతూ మమ్మల్ని చంద్రబాబు నాయుడు ఏమి చెయ్యలేడు, మా వెంట్రుకు కూడా పీకలేడు అని చెప్పి తిరుగుతుంటే అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము లేక ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదము. దీని మీద నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా కూటమి ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే గతంలో నిజమైన తప్పు చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని శిక్షించి మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా ఒక సందేశాన్ని ఇచ్చే కార్యక్రమం చేస్తే అప్పుడు ఇలాంటి మాటలు నమ్మచ్చమ్మా. కేవలం స్టేట్మెంట్లు ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. బీసీ కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తే గత ప్రభుత్వం వాటిని రద్దు చేసింది, బట్ ఈ ప్రభుత్వ హయాంలో అలా లేదు అని మాట్లాడుతున్నారు. ఈ రుణాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? బీసీ కార్పొరేషన్ రుణాల గురించి ఇవన్నీ కూడా నేను ఇంత చెప్తున్నాను, కేవలము వీళ్ళు పబ్లిసిటీ చేసుకునే కార్యక్రమం తప్ప నిజంగా లబ్ధిదారులకు ఎటువంటి ఉపయోగం లేదు. నిజమైన లబ్ధిదారులకు ఈరోజు ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రోత్సాహకాలు లేవు. వీళ్ళు
రాజకీయ పదవుల్లో అయినా లేదంటే బీసీ కులాల కోసం కేటాయించే నిధులు కావచ్చు, అన్ని రకాలుగా కేవలం పేపర్ల మీద చూపిస్తున్నారు. వాస్తవానికి ఏది జరగడం లేదు. మరి ఇప్పుడు వస్తున్న కమ్యూనిటీ భవనాలు కానీ బీసీ భవనాలు కానీ అంతకుముందు గత ప్రభుత్వ హయాంలో లేవు. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ రద్దు చేసిన వాటిని కూడా తిరిగి మళ్ళీ పునరుద్ధరిస్తోంది. గత ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లలేదు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు తీసుకువెళ్ళింది అని చెప్పేసి అనురాధ కూడా నేను ఒక ప్రకటన చేశారు, మాట్లాడారు. నేను అదే చెప్తున్నానమ్మా, ఇవన్నీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు. మేము భవనాలు ఇచ్చాము లేదా పదవులు ఇచ్చాము, సో కమ్యూనిటీ భవనాల వల్ల జాతీయులు లేదంటే బీసీ వర్గాలు ముందుకొచ్చి అభివృద్ధి చెందేది ఇదేం లేదు. కాకపోతే కొంతవరకు ప్రోత్సాహాన్ని కల్పించినప్పటికీ కూడా పూర్తిగా అభివృద్ధి చెందడానికి కానీ లేదా పూర్తిగా అన్ని రంగాల్లో ముందుకు రావడానికి కానీ వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే మరోలా ఉంటుంది తప్ప ఇవన్నీ కూడా పబ్లిసిటీ కార్యక్రమాలు. ఓకే, ఇప్పుడు ఆయన జాతీయ అధ్యక్షుడు అయ్యాడు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ పట్టాభిషేకం కూడా ఇవాళ ఉండనుంది అని కూడా మాట్లాడుతున్నారు. ఏమో ఇన్ కేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీ బాధ్యతలన్నీ ఆయన తీసుకున్న తర్వాత మార్పు రావచ్చేమో. ఆ పార్టీ ఎవరిని అధ్యక్షుని చేయాలి, ఎవరిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేది ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం అమ్మా. కాకపోతే ఇక్కడ నేను ఒక్క విషయం స్పష్టంగా చెప్పగలను. తెలుగుదేశం పార్టీ అనేది వారసత్వ రాజకీయాన్ని కొనసాగిస్తున్న పార్టీ. అందులో నారా లోకేష్ నాయుడు గారికి ఎప్పుడు ఆ మేనేజ్మెంట్ కోటాలో సీట్ రిజర్వ్ అయి ఉంటుంది. అతనికి ఏ సీట్ కావాలంటే, ఏ చైర్ కావాలంటే ఆ చైర్ తీసుకునే రిజర్వేషన్ కోటా ఆయనకు ఉంటుంది. సారీ, మేనేజ్మెంట్ కోటా. ఇక్కడ మేనేజ్మెంట్ కోటా అని ఎందుకంటున్నానంటే, ఇప్పటి వరకు మామూలుగా మనము కాలేజీల్లోనో లేదంటే ఏదైనా కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి మేనేజ్మెంట్ కోటా గురించి విన్నాం. కానీ తెలుగుదేశం పార్టీలో అది రాజకీయంగా కూడా మేనేజ్మెంట్ కోటా ఉంటుంది అని చెప్పడానికి నారా లోకేష్ గారే ఒక ఉదాహరణ. సో నారా లోకేష్ గారు ఇప్పుడున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కావచ్చు, రేపొద్దున్నే చేపట్టబోయే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ లేదా జాతీయ ప్రెసిడెంట్ ఏదైనా అక్కడ పాజిబుల్ ఉంటుంది. ఎందుకంటే వారసత్వ పార్టీ కాబట్టి, వారసత్వాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాబట్టి అందులో ప్రత్యేకంగా ఆశ్చర్యపోవాల్సిన అంశం అయితే కాదమ్మా. నిన్న సీఎం చంద్రబాబు కూడా ఒక మాట మాట్లాడారు. అంటే పార్టీలో కూడా కోవర్టులు ఉన్నారు, వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన కోవర్టులు ఉన్నారు, వాళ్ళని అక్కడి నుంచి ఆ పార్టీలోంచి ఇక్కడికి పంపించి వాళ్ళ పని చేసుకోవడానికి ఇలా చేస్తున్నారు, ఇలాంటివి నేను ప్రోత్సహించను, వాళ్ళ పని కూడా నేను చేస్తాను అని మాట్లాడుతున్నారు. కోవర్టుల విషయంలో మీ ఒపీనియన్? కోవర్టుల విషయం అనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి అన్ని స్థాయిల్లో లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి, చీకటి రాజకీయాలు ఉన్నాయి, చీకటి ఒప్పందాలు ఉన్నాయి అనేది గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తెలుసు. అంటే ప్రతిసారి నేను చిత్తూరు జిల్లాకు సంబంధించిన అంశమో లేదంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన రాయలసీమ అంశం తీసుకొచ్చినప్పుడు అది నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను అంటారు కాబట్టి నేను కొన్ని పేర్లు చెప్పడం లేదు, కొన్ని ఉదాహరణలు కూడా చెప్పదలుచుకోలేదు. కానీ ఈ విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఈ రోజు ఉన్న నాయకుల గురించి, కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు. కానీ మా ప్రాంతంలో ఇదే పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి. దాని ప్రకారం గతంలో అనేక సంఘటనలు జరిగాయని కూడా చెప్పుకుంటున్నారు. సో వీటన్నింటి గురించి మాట్లాడాల్సి వస్తే చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు. వలసల్ని ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. మీరు చెప్పినట్టు ఇంతకు ముందు పార్టీలో నిజంగానే చాలా అసంతృప్తి ఉంది, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకేమో పెద్దపీట వేస్తున్నారు, అసలు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి మాత్రం ఏమీ చెయ్యట్లేదు అని చెప్పేసి. మరోవైపు అసంతృప్తి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరిలో ఉందన్నమాట. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఇచ్చే విలువ కంటే కూడా పక్క పార్టీల నుండి వస్తున్న వాళ్ళు, ప్యాకేజీలతో వస్తున్న వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదనేది తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పిన రాజ్యసభ సీటు కేటాయింపు దగ్గర నుండి గ్రామ స్థాయి పదవుల కేటాయింపు వరకు ఎవరైతే వలసల్లో వస్తారో, ఎవరైతే ప్యాకేజ్ తో వస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు తప్ప పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఇవ్వడం లేదు. అది ఆ పార్టీ విధానమో ఆ పార్టీ ఇష్టం, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ప్యాకేజ్ల పరంగా నడుస్తుందంటారా పార్టీలో? డెఫినెట్ గా ఇందులో ఖచ్చితంగా చీకటి ఒప్పందాలు ఉంటాయి. ప్రతి అంశంలో కూడా దీని వెనక వేరే వేరే ఏ పదాలు వాడినా కానీ దీని వెనక రాజకీయము
అదే విధంగా వర్గ రాజకీయము, చీకటి ఒప్పందాలు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. మరి ప్యాకేజీ అని అంటున్నారు, వలస పక్షులు వస్తుంటారు పోతూ ఉంటారంటారు, ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలు మాత్రమే ఇక్కడ శాశ్వతంగా ఉంటారని అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు ప్యాకేజీ తీసుకొని వాళ్ళ పని అయ్యేంత వరకు ఉండి వెళ్ళిపోతున్నారా? కరెక్ట్. ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా వాస్తవం మాట్లాడారు. అంటే వలస పక్షులు వస్తారు, ప్యాకేజీలు ఇస్తారు, పదవులు తీసుకుంటారు, అన్ని రకాలుగా అధికారాన్ని అనుభవిస్తారు, అధికారం అవ్వగానే వాళ్ళు వెళ్ళిపోతారు. కార్యకర్తలు మాత్రం మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా మీరు కార్యకర్తలు రోడ్డు మీద పనిచేయండి, అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు రోడ్డు మీద పనిచేయండి. ఇది కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. దాన్ని అర్థం చేసుకోవాల్సింది పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, నాయకులు అర్థం చేసుకోవాలి. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు మీరు. ఏంటి అసలు మీ పార్టీ లైన్ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏం కోరుకుంటున్నారు మీ పార్టీ నుంచి? ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ఈ రెండు పార్టీలు, ఈ రెండు కుటుంబాల వల్ల గత దశాబ్దాల కాలం నుండి రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, రాష్ట్ర వనరుల్ని, రాష్ట్ర సంపదని దోపిడీ చేశారు తప్ప ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు. ఏ ఒక్క రంగంలో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదు. వీళ్ళు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఒకరు మార్చి ఒకరు అధికారం లేకొచ్చి వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప నిజంగా జరిగిన తప్పుని ప్రశ్నించేది కానీ, లేదంటే దాన్ని చేసిన అవినీతిని కక్కించే ప్రయత్నం కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయరు, ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయరు. వీళ్ళకి ఖచ్చితంగా ఒక లోపాయికారి ఒప్పందం అయితే ఉంటుంది. డెఫినెట్ గా ఇక్కడ ఒక చీకటి రాజకీయాలు, ఒక రకమైన ఏదైతే వీళ్ళు లోపాయికారి ఒప్పంద రాజకీయాలు జరుగుతున్నాయి, ఈ రెండు కుటుంబాల వల్ల ఈ రాష్ట్రం బాగుపడలేదు. కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలి. ఈ మాఫియా రాజకీయం నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి. బీసీలకు మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి, మహిళలకు మంచి జరగాలి, అన్ని వర్గాలకు మంచి జరగాలనేదే బీసీవై పార్టీ ఉద్దేశం. మీరేంటి అంటే యువతని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? యువతకి ఏ విధంగా అండగా ఉండాలి అని అనుకుంటున్నారు? డెఫినెట్ గా ఈరోజు పార్టీ ఆవిర్భావానికి ముందు నుండి కూడా యువత విషయంలో బీసీవై పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకి అన్ని స్థాయిల్లో అన్ని రకాలుగా నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా, స్కిల్డ్, అదే విధంగా అన్ని రకాలుగా విద్యార్హతలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసే అవకాశం కానీ, అదే విధంగా ఉపాధి కానీ లభించడం లేదు. కాబట్టి ఈ రోజు పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వలస వెళుతున్నారు. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా, అదే విధంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పూర్తిగా దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన యువత పూర్తిగా వలసలు వెళ్లే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పారిశ్రామిక విధానంలో మార్పు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తే ఏ ఒక్క యువతి యువకుడు కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్లే పరిస్థితి ఉండదు. ప్రపంచంలోనే ఒక అత్యధికంగా, ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయిలో ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. దీని మీద గతంలో అనేక కార్యక్రమాలు చేశాము. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల కోసము జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. సుమారు 540 కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహించి అందులో 30,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం చేశాము. అదే విధంగా యువతకు సంబంధించిన మిగిలిన అంశాల్లో కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. అంటే ఇప్పుడు అందుకనే కదా లోకేష్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని చెప్పేసి ఆయన ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించింది. నెక్స్ట్ జనరేషన్లో లోకేషే అంతా ఈ పార్టీని నడుపుతారు అని మాట్లాడారు. అండ్ 2020 విజన్ ఎలా ఉండేదో 2047 విజన్ కూడా అదేవిధంగా ప్రకటించారు. 2020లో ఏ విధంగా చేశారో ఇక్కడ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఎలా ఉంది, ఏపీ కానీ ఎలా ఉందో 2047 ముందుగానే ప్రణాళికలు కూడా మేము ఒక 40 ప్రణాళికలు రచించుకున్నామని కూడా మాట్లాడారు. మరి మీరు ఏంటి అసలు ఏమీ చెయ్యట్లేదు, పార్టీ నెక్స్ట్ కూడా ఏం చెయ్యదని మాట్లాడుతున్నారు? విజన్సే ప్రకటించుకుంటున్నారు కదా. రెండు విషయాలమ్మా. ఒకటి, నారా లోకేష్ గారికి పార్టీ పగ్గాలు ఇవ్వడం అనేది ఆ పార్టీకి సంబంధించిన అంశము. దానివల్ల ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర యువతకు వనగూరేది ఏమీ లేదు. రెండు, మీరు చెప్పిన 2020 విజన్ ఏదైతే ఉందో ఇది అందరూ కూడా రాష్ట్రానికి సంబంధించో లేదా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశమో అని అనుకున్నారు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత విజన్ అన్నమాట. ఎందుకంటే 2020 కల్లా రాజకీయంగా కావచ్చు, వ్యవస్థల పరంగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఆయన బలంగా తయారవ్వాలనే కోరుకున్నారు. ఆ విజన్ ప్రకారము ఆయన అనుకున్నది సాధించారు. ఈ రోజు 2047 విజన్ ఏదైతే ఉందో ఇది కూడా ఇది రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కాదు.
ఇది వచ్చే వారసత్వానికి, వచ్చే జనరేషన్ కి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అన్ని వ్యవస్థల్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మిగిలిన అన్ని అంశాల్లో బలంగా, ఇంకా బలంగా తయారవడానికి వేసుకున్న విజనే తప్ప రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విజన్ అయితే కాదమ్మా. ఫ్యాక్షనిజాన్ని తుదముట్టించిన పార్టీ టీడీపీ. గత 5 ఏళ్లు కూడా ఏపీలో శాంతి భద్రతలు లేవు. వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేదు అని అంటున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఫ్యాక్షనిజంలో ఎటువంటి మార్పులు రాలేవా? ఫ్యాక్షనిజంలో మార్పులు రావడానికి ఈ పార్టీల కారణం అనేది చెప్పే కంటే కూడా ఫ్యాక్షనిజం మొదలవ్వడానికి కారణమే ఈ పార్టీలు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఈ రోజు ఫ్యాక్షనిజంలో మార్పు రావడానికి కారణము ప్రభుత్వము, పార్టీలు కాదు, ప్రజల్లో వస్తున్న మార్పు, ప్రజల్లో వస్తున్న చైతన్యం. వీళ్ళు ఏ విధంగా ఫ్యాక్షన్ ని రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందుతున్నారో కొంచెం 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 అర్థం చేసుకుంటున్నారు, అవగాహనకు వస్తున్నారు. కాబట్టి ఫ్యాక్షన్ హత్యలు చేయకుండా ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి, కానీ ఒక ప్రజలు మాత్రం వాళ్ళలో ఈ అవగాహన తెచ్చుకొని వాళ్లే దూరంగా ఉంటున్నారంటారా? ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. విద్య పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ప్రపంచము ముందుకెళ్తోంది కాబట్టి ఆ దిశగా చదువుకుంటున్నారు. ఒకప్పుడు చదువుకు దూరంగా, అదే విధంగా అభివృద్ధికి దూరంగా గ్రామాల్లో కేవలం ఫ్యాక్షన్ నే జీవితం అనుకుని బ్రతికే వాళ్ళందరూ కూడా ఈ రోజు మార్పు చెంది వాళ్ళ పిల్లలను చదివించి ఆ దిశగా ముందుకు వచ్చారు కాబట్టి మార్పు వచ్చింది తప్ప ఇందులో రాజకీయ నాయకుల పాత్ర గాని, పార్టీల పాత్ర గాని, ప్రభుత్వాల పాత్ర గాని ఏమీ లేదని చెప్పుకోవాలి. చివరిగా రామచంద్ర యాదవ్ గారు, బీసీవై పార్టీ అధ్యక్షులుగా ఉన్న మీరు అసలు యూత్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? డెఫినెట్ గా యువత ఈరోజు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. కానీ ఇక్కడ అవకాశాలు లేకపోవడం వల్ల ఈ రోజు అనేక రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగాల పరంగా కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధి పరంగా కావచ్చు, పూర్తిగా దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు తప్ప, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి గత 5 సంవత్సరాలలో టీచర్ ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చెయ్యలేదని చెప్పి గత ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేసి, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకము మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వము ఆ దిశగా మొదటి సంతకం పెట్టినప్పటికీ కూడా నోటిఫికేషన్ తీసుకురావడానికి సంవత్సర కాలం పట్టింది. జూన్ లో ఉంటాయని చెప్పారు. సంవత్సర కాలం తర్వాత నోటిఫికేషన్ తీసుకొని వచ్చి ఈ రోజు లక్షలాది మంది అభ్యర్థులను వేదనకు గురి చేస్తున్నారు. ఇందులో 3 అభ్యర్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. గత 5 సంవత్సరాల్లో ఒక రకంగా నిరుద్యోగులను వేతనకు గురి చేస్తే ప్రభుత్వము ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామంటూ దాని ద్వారా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ, గందరగోళానికి గురి చేస్తూ వేతనకు గురి చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లేదనే విషయము, అదే విధంగా అనేక రకాలుగా ఉన్న గందరగోళం వల్ల కావచ్చు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు మంచి నైపుణ్యం ఉంది, అన్ని రంగాల్లో రాణించగలిగే నైపుణ్యం ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రోత్సహించే దిశగా, ఉద్యోగాల పరంగా కావచ్చు, ఉపాధి కల్పించే దిశగా కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఆ దిశగా వెళ్ళడం లేదు. కాబట్టి ఈ రోజు లక్షలాది మంది నిరుద్యోగులు, యువత రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇందులో మార్పు రావాలి. దానికి బీసీవై పార్టీ నుండి పూర్తిగా అన్ని రకాలుగా మేము చేసే పోరాటము, ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. స్పెషల్లీ మీరు యూత్ కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రామచంద్ర యాదవ్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కూటమి పాలన 1 ఇయర్ అయిపోయినా కూడా ఎటువంటి మార్పు లేదు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తుందే తప్ప దోపిడీలు, హత్యలు, ఫ్యాక్షనిజం ఇంకా ఎక్కువైపోతున్నాయి తప్ప ఎటువంటి మార్పు లేదు అని అంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.